విద్యుత్ శాఖలో ఒక పెద్ద సంక్షోభం వచ్చి పడింది. అదేంటయ్యా అంటే ఏకంగా 136 మందిని జెన్కోలో నుంచి బదిలీ చేస్తున్న 135 మందిని. వీళ్ళల్లో అన్ని వర్గాలంటే ఇది సాక్షి దీన్ని ఏం రాసుకొచ్చింది, రెడ్ బుక్ రాజ్యాంగం, వీళ్ళలో 90% ఎస్సీ బీసీ సామాజిక వర్గాల ఉద్యోగులే. మినహాయింపు ఉన్న యూనియన్ నేతల మీద కూడా కక్ష సాధింపులు చేస్తున్నారు. ఉద్యోగులకు రాజకీయ రంగు పొలవడం మీద యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉద్యోగులు అనేటటువంటిది విద్యుత్ శాఖకి సంబంధించి నడిచేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అనవసరంగా నెత్తిన పెట్టుకోవడం తప్పు. విద్యుత్తుకు సంబంధించి సరైనటువంటి సజెషన్స్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదో, ఆయన తీసుకోలేదో ఆయనే తేల్చుకోవాలి. కరెంటు జగన్ని మధ్యతరగతికి దూరం చేయడంలో ప్రధాన భూమిక పోషించింది. ఇప్పుడు తమ వాళ్ళకి తమ మాట వినేవాళ్ళు, తమకు సరైన సలహాలు ఇచ్చేవాళ్ళని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళనే ఉద్యోగాలను తీసేలా బదిలీ చేస్తున్నారంతే. ఎవరైతే ఇప్పుడు తమ మాట వినేవాళ్ళు ప్లస్ మంచిగా సలహాలు ఇచ్చేవాళ్ళని పెట్టుకుంటున్నారు. ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకి కావాల్సిన మనుషులనే పెట్టుకుంటారు. ఇందులో కులాలు ఉండొచ్చును, వర్గాలు ఉండొచ్చును, అన్నీ ఉంటాయి, లేదు అని చెప్పను. కానీ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి సమస్య పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అనేక సార్లు ప్రస్తావించుకున్నాం మనం. ఇవాళకి కూడా కరెంటు కోతలు అడ్డదిడ్డంగా నడుస్తున్నాయి. జగన్ హయాంలో కోతల కంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం ఏంటో కూడా చెప్పరు. అధికారులు అడిగితే సమాధానం చెప్పడానికి ఎవరిని అడగాలో తెలియదు అధికార పక్షం వాళ్ళకి. ఒక బాధ్యతాయుత తత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కొత్తగా వచ్చే సిబ్బంది ఈ కరెంటు కోతల మీద స్పష్టమైన అవగాహన ప్రజలకు కలిగించి చేస్తే ఓకే. కరెంటు కోతలే లేకుండా చేయగలిగితే ఇంకా ఓకే. లేదు అనుకోండి, అప్పుడు ఎట్లాగో ఆటోమేటిక్గా ప్రభుత్వానికి మైనస్ అవుతుంది. అప్పటిదాకా ఆగలేక వార్తల పేరుతో రాసుకొస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి.